చూపిస్తున్నాడు. సో నగరిలో కూడా రోజా వెనుకంజలో ఉన్నారు, 2961 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. అక్కడ గాలి భానుప్రకాష్ ముందంజలో ఉన్నారు. రోజా ఓటమిని మీరేమి అంటే సొంత పార్టీ వాళ్ళే ఓడిస్తున్నారని ఆమె చెప్తున్నారు. కానీ అక్కడ రోజా యొక్క మీరు అన్నట్టుగా ఆమె నోటి దోలే ఆమెను ఓడిస్తుందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఏంటంటారు? ఇంకా ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా కూడా వెళ్ళాను. రోజా మాటలే కానివ్వండి, ఆవిడ బిహేవియరే కానివ్వండి, అక్కడ ప్రజలతో కూడా అంటే వాళ్ళ పార్టీ వ్యక్తులతో కూడా ఆవిడ సవ్యంగా ఉండకపోవటమే కానివ్వండి, అంటే వాళ్ళ దగ్గరే ఆ పోస్టులు ఈ పోస్టులు ఇప్పిస్తానని డబ్బులు గుంజటమే కానివ్వండి, అక్కడ ప్రకృతి వనరులన్నీ కూడా దోచటమే కానివ్వండి, అంటే గ్రావెల్సే కానివ్వండి, మట్టి కానివ్వండి, అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఆవిడ దగ్గర నుంచి చెక్కు తీసుకోవాలంటే ఆవిడ పర్సంటేజ్ ఇస్తేనే తీసుకుంటారనమాట. అట్లాంటివన్నీ కూడా ఆవిడ చేయబట్టి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత అయితే వచ్చేసింది. సో భారీగా డబ్బులు ఖర్చు పెట్టడమే కానివ్వండి, ముగ్గు పుడకలు, లిక్కరు ఇట్లాంటివన్నీ కూడా చాలా పంచింది. కానీ ఏది కూడా పని చేయకుండా పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఓటేస్తారేమో అని అనుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడున్న కేడర్ అంతా కూడా వెళ్ళి చెప్పడం జరిగింది, ఆవిడకి సీట్ ఇస్తే మేము పని చేయమని. అయినా ఆవిడకి మళ్ళీ సీట్ ఇచ్చాడు. అంటే ఆ నోరున్న వాళ్ళని చూస్తే భయపడాలి కదా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గుట్టంతా రోజా చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ బయట పెడతాదో అనే భయంతో ఆయన ఆ రోజు సీట్ ఇవ్వటం జరిగింది. అంటే కేడర్కి అంతా కూడా దూరం చేసుకున్నాడు, సీటు మటుకు ఆవిడకే ఇవ్వటం జరిగింది.